దేశంలో ఐసిస్ కదలికలు పెరుగుతున్నాయా? ఉగ్రవాదులు హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారా? పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అసలేమిటి ఐసిస్ ప్లాన్? ఇండియాలో పాగా వేసేందుకు కుట్ర పన్నుతోందా? అందుకే హైదరాబాద్ నేతలకి వార్నింగ్లు ఇస్తోందా? స్పెషల్ రిపోర్ట్. ఇండియాను టార్గెట్ చేస్తున్న ఐసిస్ యూత్ ను ఆకర్షించేలా ప్రసంగాలు, ట్విట్టర్ ద్వారా నేతలకు బెదిరింపులు, కుట్రల్ని తిప్పికొడుతున్న భద్రతా సంస్థలు. ఇన్నాళ్లు ఇరాక్, సిరియాకే పరిమితమైన ఐసిస్ ఇప్పుడు ఇండియాపై కన్నేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇప్పటికే మన దేశంలో కొంతమంది విద్యార్థుల్ని తప్పుడు ప్రచారాలతో తన వైపు తిప్పుకున్న సందర్భాలు చూశాం. ఇప్పుడు ఏకంగా ఇండియాలో పాగా వేస్తామంటూ ట్విట్టర్ ద్వారా హెచ్చరికలు పంపడంతో ఐసిస్ కుట్ర ఏంటన్నది అర్థమైంది. ఇస్లాంను వ్యతిరేకించే వారి పని పడతామని వార్నింగ్ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. కొంతకాలంగా ట్విట్టర్ ద్వారా హెచ్చరికలు చేస్తున్న ఐసిస్ తాజాగా హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీకి కూడా వార్నింగ్స్ ఇచ్చింది. ఇస్లాం గురించి తప్పుగా మాట్లాడుతున్నారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని ట్వీట్ చేసింది. ఐసిస్ ఓ ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదులు ఇండియాలో యూత్ ను తమ వైపు తిప్పుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీలో ఓ వర్గం యువత ఐసిస్ కు ఆకర్షితులవుతోంది. గత ఏడాది ముంబై నుంచి సిరియా వెళ్లిన కొందరు యువకులు అక్కడి దారుణాల్ని చూసి తప్పించుకుని వెనక్కి వచ్చేశారు. ఓ విద్యార్థి సిరియాలో జరిగిన దాడిలో చనిపోయాడు. గత వారం ఐసిస్ లో చేరేందుకు వెళ్తున్న 3 ఇంజనీరింగ్ విద్యార్థుల్ని నాగ్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు గతంలోనూ ఇలాంటి ప్రయత్నం చేసి పట్టుబడ్డారు. ఇలా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 17 మందికి కౌన్సిలింగ్ చేసి వారిపై నిఘా ఉంచారు పోలీసులు. తాజా వార్నింగ్స్ తో అలర్ట్ అయిన భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఉగ్ర కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఐసిస్ ట్విట్టర్ అకౌంట్, దాని ఫాలోయర్స్ పై ఊపిరి లాగుతున్నాయి. డీలర్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.